49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా కోడింగ్ రాసే సాఫ్ట్వేర్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న అంచనాలతో ఆ రంగంలోని యువత ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు భరోసానిచ్చే సలహాను టెక్ పరిశ్రమ దిగ్గజాలు సూచించారు. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటూ నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. ఏఐ సముద్రాన్ని ఈదాలంటే జీవితాంతం నేర్చుకునే సామర్థ్యం ఉండాలని తెలిపారు. రానున్న 3-5 ఏళ్లలో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఊహించని మార్పులుంటాయని, అందువల్ల కంపెనీల్లో ఉద్యోగుల విషయంలోనూ మార్పులు భారీగానే కనిపించవచ్చని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో భాగంగా పలువురు టెక్ దిగ్గజాలు మాట్లాడారు. ఏఐతో కొన్ని రకాల ఉద్యోగాలు కనుమరుగవుతాయని, అయితే అదే సమయంలో కొన్ని కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ది ఫ్యూచర్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అనే సెషన్లో నిపుణులు పేర్కొన్నారు. ఉద్యోగాలు ఏ నైపుణ్యం నేర్చుకోవాలో తరచూ గమనిస్తూ ఉండాలని సూచించారు. కంప్యూటర్లు వచ్చినప్పుడు బ్యాంకులో ఉద్యోగాలు పోతాయని చాలా మంది భావించారని, ఎవరి ఉద్యోగమూ పోలేదని గుర్తు చేశారు. నౌకరీ వ్యవస్థాపకుడు సంజవ్ భిక్ చందాని పైగా ఉత్పాదకత పెరిగిందని తెలిపారు. ఎక్కువగా ఆందోళన పడకుండా ఏఐ వల్ల ఉద్యోగం పోకుండా ఉండేందుకు ఏం చేయాలో ఆలోచన చేయాలన్నారు. వచ్చే 3 నెలల్లో మీకు అవసరమయ్యే ఏఐ టూల్స్ నేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. కంపెనీలకు మరింత ఉత్పాదకతను ఏఐ అందిస్తోందని, ఆ పనులను చూసుకోవాల్సిన బాధ్యత మనిషిదేనని, కాబట్టి ఉద్యోగాలు ఎక్కడికి పోవని ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ ఎడ్జ్వర్ సీఈఓ సతీష్ సీతారామయ్య భరోసా ఇచ్చారు. ఏఐతో 50% ఉద్యోగాలు పోవచ్చు, అయితే 50%కి పైగా కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతోందన్నారు. ఏ వృత్తిలో ఏ స్కిల్ అవసరమో గమనించడం చాలా ముఖ్యమని సంపర్క్ వ్యవస్థాపక చైర్మన్ వినీత్ నాయర్ పేర్కొన్నారు. ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ లో భాగంగా జియో ఇంటెలిజెన్స్ ను పెవిలియన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సందర్శించారు. జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్య ఏఐ, జియో శిక్ష, జియో ఏఐ హోమ్ వంటి ప్లాట్ఫామ్ల లైవ్ డెమోలను వీక్షించారు. భారతీయ భాషలు, సాంప్రదాయ కంటెంట్ ప్రోత్సాహం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్యా వ్యవస్థల బలోపేతం, స్మార్ట్ లివింగ్ వంటి వాటికి ఏఐ వినియోగం కోసం ఈ ప్లాట్ఫారాలను రూపొందించారు.